కూడా రజకులు 11 రాష్ట్రాల్లో ఎస్సీలు చేర్చాలని బలమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని సంకేతంగా ఇప్పటికే చాలామంది నాయకులు సంఘ పెద్దలు చెప్పడం జరిగింది. ఒక 3-4 నెలలు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రజకులు ఎస్సీ జాబ్ చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. రేపు రాబోయే ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలాసార్లు నాయకులు కూడా అధిష్టానం కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఏబిసిడి వర్గీకరణ తర్వాత తీసుకున్న 2 అంశాలు రజకులకు సంబంధించిన వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రజక సంఘాలకు ఐక్యంగా పనిచేసి సమాజ అభివృద్ధి కోసం, జాతి అభివృద్ధి కోసం, ఎందుకంటే మనం సుమారు ఒక 40 నుంచి 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, ఒకరోజు పోరాటం కాదు. కాబట్టి రజకుల విషయ జాబితా చేర్చాలని చెప్పి సుదీర్ఘ పోరాటం పెద్దలు చాలామంది ప్రయత్నం చేసింది. వారి సఫలం, వారు చేసినటువంటి ఉద్యమ రూపాంతరం అనుకుంటే ఇంకో రకమైన కొనియాలు కూడా సానుకూలమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి యావత్ రజక సమాజాన్ని ఒకటే కోరుతున్నాం. ఇప్పటికైనా కలిసి నడుస్తూ ఉండి సమాజాన్ని అంకితభావంతో పనిచేస్తూ ఉండి ఎవరికొరు విడిపోకుండా కలిసి ఉండి మన హక్కులు మనం సాధించుకునేందుకు కూడా యావత్ రజక సంఘాలను నేను పిలుపునిస్తూ ఉన్నాను. అందరం కలిసికట్టుగా ఎస్సీ జాబితా కోసం ఉద్యమం చేస్తామని పూర్తిగా అంకితభావంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఈరోజు మనం చేయూతను అందించే విధంగా ముందుకు నడవాల్సిన బాధ్యత కూడా రజక సంఘాల పైన మనం బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో తీవ్రంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఇవ్వడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఈసారి వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా 11 రాష్ట్రాల్లో మూకుమ్మడి కలిపేందుగా వాళ్ళు నిర్ణయాత్మకమైన బాధ్యత తీసుకుని పనిచేస్తుంది. కాబట్టి రజక సంఘాల నాయకులుగా అందరం కలిసికట్టుగా ముందుకు నడిచి ఎస్సీ జాబితాలు చేర్చేంత వరకు కూడా పూర్తిసారి ఉద్యమం చేద్దామని యావత్ రజక సమాజాన్ని మీ ద్వారా మోసం తెలియజేస్తున్నాం. అందరికీ రజక నా యొక్క నమస్కారం. నా పేరు జలవి నాగన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మామూలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మన రాష్ట్ర నాయకుడు గోపి గారు, జాతీయ నాయకుడు నడిమిడి శ్రీరన్న వచ్చి నూతన కమిటీ నియమించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన చంద్రమౌళి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మన ఉదాహరణ సత్యమన్న గారికి ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన మడలేశ్వర్ నాగేష్ గారికి ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసికట్టుగా మన రజక జాతికి సేవ చేస్తూ మన రజకులను ఎస్సీ జాబితాలో చేరడానికి కృషి చేస్తూ ముందుకు సాగుతూ మన గోపి అన్న గారికి సహకారంగా తోడుగా ఆయన అందుబాటులో ఉంది. ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మా ఒక కృషి చేస్తామని ఇందుకు మనం చేస్తాం. నా పేరు చిన్నవాడు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపన్న గారు లక్ష్మణ ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా రజక సోదరులని సోదరిమణులని అందరినీ దాటిపై తెచ్చి వాళ్ళతో పాటు మనకు అందరికీ ఎస్సీ జాబితా ఇవ్వడానికి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి రజక కుటుంబాన్ని కూడా ఒక ఐక్యత ఇప్పటికి కూడా ఇంకా చాలా మేల్కోలేదు. చాలా ఊళ్ళలో చాలా ఇంకా అక్కడ ఎక్కబడలేదు. వాళ్ళను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని మా దగ్గరికి తొలగొచ్చి మేము ఏం చేస్తున్నాము, మన రజక సంఘానికి ఏం చేస్తున్నాము, మనం ఎందుకు ముందుకు పోదలేము, ఎక్కడ వెనకబడి ఉన్నాము అనే దానిపైన కూడా వాళ్ళకి అవగాహన ఇచ్చి ప్రతి రజక కుటుంబాన్ని మా గోపన్న గారు అందరినీ ఆదుకుంటామని నాకు ఇచ్చిన పోషించిన సందర్భంలో అందరికీ పెద్దలందరికీ